వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళంలో ఎమ్మెల్యే గొండుశంకర్ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అధికార దుర్వినియోగం, భూ కబ్జాలు, అక్రమ ఆస్తుల వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అధికారం సేవకు ఉపయోగపడాలని, కానీ కొందరు నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని పేర్కొంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, భూదందాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చేస్తాడు 10 కేసులు అవుతాయి, అనుభవించక తప్పదు. నోటుకొచ్చినట్టు మాట్లాడితే అవి కేసులు అవుతాయి. తప్పుడు పిచ్చోటి చేస్తాడు అలాంటి పనులు. నాలెడ్జ్ ఉండి చదువుకున్నాడు. నువ్వు స్టేట్లో ఆనాడు ఫస్ట్ వచ్చిందని మాకు 6 ఉంది. నువ్వు చదువుకొని తీవ్రవాదిలాగా ఇలాంటి తప్పుడు చట్ట వ్యతిరేక పనులు చేయడానికే నీకు ఈ విద్యని ఆనాడు గవర్నమెంట్ ఫ్రీగా పెట్టింది అనిపిస్తుంది మాకు. సో అలాంటి వ్యక్తుల కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓవరాల్గా ఆ గొడ్డల పార్టీకి ఒక దండం. ఆ గొడ్డల పార్టీకి తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలిపేశారు ప్రజలు. దాన్ని కనుమరుగైపోద్ది. లేకుండా పేలిపోయినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. సో అలాంటి వ్యక్తుల కోసం అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎట్టి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం చట్టం విషయంలో దృఢ నిశ్చయంతో ఉంటూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజల మన్నలను పొందుతున్నాం. రాబోయే రోజుల్లో మరింత కాలం మేము పూర్తిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు మంచి సదుపాయాలను, మంచి ప్రభుత్వాన్ని అందిస్తారు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేది